ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ వల్ల దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ రేట్లు అయితే పెంచడం జరిగింది. పెట్రోల్ పైన రూ. 3.29 అయితే పెంచడం జరిగింది. అదే విధంగా డీజిల్ పైన రూ. 3.15 అయితే పెంచడం జరిగింది. ఇంకా నిత్యావసరాల ధరలు కానివ్వండి, అదే విధంగా పాల ప్యాకెట్ల ధరలు కానివ్వండి, గ్యాస్ రేట్లు కానివ్వండి, ప్రతి దాని మీద ఇలా రేట్లు పెంచితే మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ప్రజలు కూడా ఎలా బ్రతకాలి? ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి? అండ్ వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారో మనమైతే ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వీరు కూడా ఏమనుకుంటున్నారు అని అదే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్‌తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఇప్పుడు ఉన్న పలంగా పెట్రోల్ మీద, డీజిల్ మీద ధరలు పెంచేశారు కదా! దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఎందుకు పెంచారనుకుంటున్నారు? ఇలా అయితే మరి ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి? ఏంటి? ఇప్పుడు పెట్రోల్ అనేది మన చేతిలో ఏం లేదు. అది బయట నుంచి తెప్పించుకుంటాం కాబట్టి రేట్స్ మన కంట్రోల్‌లో ఇంటర్నేషనల్ ఇప్పుడు రీసెంట్‌గా వార్ జరిగింది కాబట్టి రేట్స్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయినాయి. అगर నిజంగానే పెరగాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అది ఎప్పుడో 3, 4 మంత్స్ ముందే పెంచేది. ఇది కామన్‌గా అయితే తప్పదు ఇక మనం వీ హావ్ టు బేర్ ఇట్ అన్నట్టు ఉండాలంతే. అట్లా. అంటే పెట్రోల్, డీజిల్ అనే కాదు నిత్యావసరాల ధరలు కానివ్వండి, ప్రతి ఒక్కటి పెంచేస్తున్నారు కదా! దీనిపైన మీరేమనుకుంటున్నారు? అంటే కేంద్రం ఇలా పెంచడం వల్ల? ఇప్పుడు చూడండి, నేను వెహికల్ తీసుకున్నప్పుడు 100 రూపీస్‌కి 2 లీటర్స్ వచ్చేది. నేను ఫస్ట్ వెహికల్ తీసుకున్నప్పుడు. 2000 మేబీ నాకు సరిగ్గా గుర్తు 6, 7 మాట అనుకుంటా. అప్పుడు 100 రూపీస్‌కి 2 లీటర్స్ వచ్చేది. అప్పుడు నా సాలరీ ఎంత? 6000 రూపీస్. ఇప్పుడు నా సాలరీ దానికి డబల్, ట్రిపుల్ ఎంతో అయింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్‌కోర్స్ కొన్ని రోజులు ప్రతి దానిపైన పెరుగుతది. కానీ ఏం చేస్తాం? అది కేంద్రం కూడా ఏం చేయలేదు కదా! ఇప్పుడు కేంద్రం చేయాల్సింది ఏందంటే, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా అవసరం ఉన్నోళ్ళకి ఇచ్చేసి, అవసరం లేనోళ్ళకి ఇయ్యకుండా ఉంటే, ఆ ట్యాక్స్ డబ్బుని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అంటున్నారు. అది కాకుండా ఇట్లా గవర్నమెంట్ కూడా ఇలా ఈ విధంగా కూడా వాడుకోవడం నిజంగా అవసరం ఉన్న ఎసెన్షియల్ ఐటెమ్‌ని కొంచెం కాస్ట్ తగ్గియడానికి వీలైతది. ఇప్పుడు మనకు అన్ని అంటే ఒకేసారి ఇంతకుముందు మనకి 10 పైసలు గానివ్వండి, 20 పైసలు గాని, రూపాయి గానివ్వండి అలా పెంచేవాళ్ళు. ఒకేసారి ఇలా రూ. 3 పెంచడం వల్ల ఒక సాధారణమైన వ్యక్తి బ్రతకగలుగుతారా? అంటే మళ్ళీ అది గూడా అన్ని రేట్లు ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద అన్ని రేట్లు ఈ మంత్‌లోనే ఇలా పెంచడం వల్ల దీని ఇప్పుడు ఎఫెక్ట్ ప్రజల మీద ఎలా ఇప్పుడు పడుతుందంటారు? చూడండి సార్, మీరు చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు బీరు 60 రూపీస్ ఉండే. ఇప్పుడు అదే బీరు 190 రూపీస్ అయింది. నంబర్ ఆఫ్ బార్స్ ఓపెన్ అయ్యాయి, నంబర్ ఆఫ్ వైన్ షాప్స్ అయినా కూడా పబ్లిక్ అక్కడ తగ్గుతలేదు కదా! అంతే కదా! మీరు అన్న ప్రకారానికి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నారు, ప్రారం అన్నారు. అవును. ఇప్పుడు నిజంగా కాస్ట్ కటింగ్ కావాలంటే పబ్లిక్ అక్కడ తగ్గాలి. అవును. అక్కడ తగ్గుతుర్రా? లేదు. మీరు అక్కడ పోయి ఒకసారి రిపోర్టింగ్ చేయండి. ఒకసారి అడగండి. ఈవినింగ్ పూట చూడండి ఎట్లా ఉంటది రద్దీ అక్కడ. ఆ! అంతే కదా! ఇప్పుడు చూడండి సార్, ఒకటి ఇప్పుడు ఇది మన దేశంలో కంట్రోల్ లేదు. ఆఫ్‌కోర్స్ మన ఓన్ రిసోర్సెస్ ఉందనుకోండి, వీ హావ్ టు టాక్ ఇట్. అవును. ఇది ఇంటర్నేషనల్ నుంచి సరఫరా అవుతుంది కాబట్టి మనం తెప్పించుకుంటున్నాం కాబట్టి, ఇక కొన్ని కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటది. మనం కొంచెం దేశ సెక్యూరిటీగా కూడా భావించుకొని కొన్ని కొన్ని సార్లు వదిలేసుకోవాల్సి వస్తది. ఇప్పుడు ఎట్లా అంటే మన నదిలలో ఉసుక వస్తున్నది. ఒకప్పుడు రూ. 200 టన్ను ఉండే. ఇప్పుడు రూ. 2000 టన్ను అయింది. అవును. అది ఉసుక మన నదిలో వచ్చే ఉసుకని 2000 టన్ను పోయింది. సామాన్యుడు ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు? అవును. ఒకప్పుడు ఇటుకే రూ. 3 ఉండే, ఇప్పుడు రూ. 10కి వెళ్ళిపోయింది. అది కూడా మనం ఆలోచించాలి కదా! సో దానిపైన కూడా మనం గవర్నమెంట్ వర్కౌట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదే మీరన్నది ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అండి. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే అన్ని రేట్లు పెంచేస్తున్నారు గానీ, ఒక సాధారణమైన వ్యక్తి జీతాలు మాత్రం పెరగట్లేదు. దీనిపైన ఇప్పుడు మీరేమంటారు? జీతాలు అంటే చూడండి సార్, ఇప్పుడు టైమ్ టు టైమ్ వీ హావ్ టు అప్డేట్ ఆల్సో. హ్మ్. ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. 15, 20 ఇయర్స్ నుంచి అదే కంపెనీలో, అదే రోల్, అదే వర్క్ చేస్తున్నాను అనుకో, డెఫినెట్లీ ఒకవేళ మేనేజ్మెంట్‌కి ఏమనిపిస్తదంటే, వీడికి ఇంత సాలరీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి నాకు అప్‌గ్రేడెడ్ పర్సన్ వస్తాడు కదా! తక్కువ సాలరీ అని ఆలోచిస్తున్నారు. సో, అప్‌డేట్ కూడా కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆగండి. ఆహ్, కొన్ని వర్క్స్ వచ్చినాయి. మనము స్మార్ట్ వర్క్, కొంచెం ఫాస్టెస్ట్ వర్క్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సామాన్యుడు అంటే ఇప్పుడు అతను నేర్చుకోవాలి, తప్పదు ఇక అంతే. అది. ఓకే. థాంక్ యూ అండి. సో, ఇక్కడ ఉన్న స్టాఫ్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఎందుకు పెంచారు? ఏ ఏ కారణాల వల్ల పెంచారు? మరి ప్రజలు కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు? అన్న ఇక్కడ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రూ. 3 పైన అయితే పెంచడం అయితే జరిగింది. ఎందుకు పెంచారంటారు? ఉన్న ఇది పలంగా? మెయిన్ యుద్ధ వాతావరణం కారణంగా ఇట్లా పెరిగిందని మేమైతే అనుకుంటున్నాం.
ఈ మొన్నటిదాకా ఎలక్షన్ ముంగట రేట్లు పెరగవు అని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ అది ఎలక్షన్ తర్వాత మళ్ళీ ప్రైస్ పెంచడం జరిగింది. ఇది మెయిన్ అదంతా యుద్ధ వాతావరణం కారణం ఇదంతా కూడా. అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే కనుక రూపాయి కానివ్వండి లేదంటే ఒక 10 పైసలు 20 పైసలు అలా పెంచుతుండే. అవును. కానీ ఒక్కటేసారి ఇక్కడ 3 రూపాయల పైన పెంచారు కదా. ఇప్పుడు ప్రజలు ఏమైనా స్పందిస్తున్నారా దీనిపైన? ఆ, ఇప్పుడున్న రేటే ఎక్కువ ఉన్నది అనుకుంటే ఇంకా ఉన్న ప్రైస్ ఇంకా పెరిగిపోయింది. ఇది ఇప్పుడు పబ్లిక్ మీద భారం పడినట్టే కదా. పబ్లిక్ కూడా చాలా సఫర్ అవుతారు. ఏంటంటే దాన్ని ఉన్నదాన్ని తక్కువ చేస్తే బాగుంటుంది కానీ ఇంకా పెంచుకుంటూ పోతే పబ్లిక్ ఎట్లయినా ఇబ్బంది పడతారు చాలా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 100 రూపీస్ అంటే ఎక్కువే, నార్మల్ సామాన్యుడికి ఎక్కువే కదా. ఇప్పుడు ఉన్న ప్రైస్ ఏంటంటే గవర్నమెంట్ కూడా స్పందించి దీని మీద కొంచెం తక్కువ రేట్ చేస్తే బాగుంటుంది అట్లాంటి. అంటే ఇప్పుడు ఈ మధ్య పెట్రోల్ డీజిల్ కూడా అసలు బంకుల్లో దొరకట్లేదు. చాలా చోట్ల ఇప్పుడు చాలా సార్లు మేము ఇక్కడే చూసాము. నో నో ఫ్యూయల్ అని చెప్పేసి బోర్డులు పెట్టేస్తున్నారు. ఎందుకు దీని అంతా కారణం అంటే నిజంగానే ట్రాన్స్పోర్ట్ అనేది జరగట్లేదు, ఇంపోర్ట్ అనేది జరగట్లేదు. ట్రాన్స్పోర్ట్ రాకపోవడం వల్లనే ఇదంతా కారణం జరిగింది. అయితే ఇప్పుడంతా ఫ్రీ అయిపోయిందిలే అనుకున్నప్పుడు ఇది మనకి ఇప్పుడు కూడా ఇంకా షార్టేజ్ నడుస్తున్నది. అందువల్ల ఇది ప్రైస్ పెంచడం జరిగిందని మేము అనుకుంటున్నాం. పబ్లిక్ కూడా సఫర్ అవుతున్నారు దీని గురించి. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్సే యూజ్ చేయండి, పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడొద్దు అని చెప్పడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఇన్ ఫ్యూచర్ కూడా రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడున్న వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న వాతావరణానికి అయితే ఇప్పుడు తక్కువ పెంచారు అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంత ఉండకపోవచ్చు. ఏ రోజు ఎట్లుంటుందో కూడా అర్థమవుతలేదు. మొన్నటిదాకా షార్టేజ్ నడిచింది, ఇప్పుడేమో మళ్ళీ ప్రైస్ పెంచేసారు. ఇక ఉండే కొద్దిగా ఇట్లనే జరుగుతుందని అనిపిస్తుంది మాకైతే. అదంతా కూడా సామాన్యుడి మీద పడుతుంది భారం మొత్తం. అవును, అదే. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనే కాదు, ఈవెన్ గ్యాస్ రేట్లు చూసుకున్నా కానివ్వండి, మన ఇంట్లో నిత్యావసరాల ధరలు చూసుకున్నా కానివ్వండి, దేనిపైన కానీ ప్రతి దానిపైన పెంచేస్తున్నారు కదా. దీనిపైన మీరే ప్రతి దాని మీద నిత్యావసర ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ఆగిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ పెంచడం వల్ల సామాన్యుడి మీద ప్రతి ఒక్కటి కూడా భారం పెరుగుతుంది. అది మెయిన్ ఇది ఎఫెక్ట్ పడుతుంది అట్లా. థ్యాంక్ యూ అన్న. ఓకే. పెట్రోల్ పైన డీజిల్ పైన ఈరోజు రేట్లు పెంచడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఉన్న పలంగానే 3 రూపాయలు అయితే పెంచడం జరిగింది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? పెట్రోల్ ధర ఎక్కువ పెరుగుతుంది కదా, ఇక అంతే కదా, మనం ఏం చేయలేము, ఇక పెరుగుతూ ఉంటుంది ఎట్లన్నా. అంటే ఒకేసారి ఇన్ని రూపాయలు పెంచారు కదా, ఇంతకుముందు పైసల్లాగా. మన చేతిలో ఉంటే మనం ఏమేమి చేసుకోవచ్చు, మన చేతిలో లేదు కదా. అది పెరుగుతుంది కదా తగ్గుతుంది, వాళ్ళ ఇష్టం, అది గవర్నమెంట్ ఇష్టం, మన ఇష్టం ఏం కదా. అంటే ఇప్పుడు మనకి పెట్రోల్ అనే కాదు, గ్యాస్ రేట్లు చూసుకున్నా కానివ్వండి, నిత్యావసరాల ధరలు చూసుకున్నా కానివ్వండి, ఏది చూసుకున్నా కానీ ఇప్పుడు ప్రతి దాని మీద ట్యాక్స్ కానీ ధరలు కానీ చాలా పెంచేస్తున్నారు కదా. అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలంటారు? ఇక అదైతే మన చేతిలో లేదు కదా brother. మనం జనాలం గవర్నమెంట్ ఏం చేస్తే అది మనం చేసుకోవాలి. గవర్నమెంట్ పెంచుతుంది తగ్గుతుంది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం ఏం లేదు కదా. అయ్యి బ్రో, ఇప్పుడు ఉన్న పలంగా పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచేశారు కదా, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అంటే రేట్స్ అయితే ప్రతి దానికి పెరుగుతున్నాయి. ఇప్పుడు పాలు కూడా ఒకటప్పుడు 10 రూపీస్ 15 రూపీస్లో దొరుకుతుంది, ఇప్పుడు 31 రూపీస్ 40 రూపీస్ అయిపోయింది. రేట్ పెరిగింది, అది ఏం చేయలేం, మనం పని అయితే చేయాలి, ఎక్కువ సంపాదించాలి, పెట్రోల్ వేసుకోవాలి, అంతే. అది అంతే. అంటే ఉన్న పలంగానే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, మీరు అన్నట్టు పాల మీద కానివ్వండి, పెట్రోల్ మీద, డీజిల్ మీద, గ్యాస్ మీద, ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచేస్తున్నారు కదా. ఒక సాధారణమైన వ్యక్తి బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? బతకాలంటే ఇప్పుడు చూడండి, ఇన్కమ్ కూడా ఉండాలి. ఒక మంచి ఇన్కమ్ వాడికి ఎక్కువ ఫరక్ పడదు, పూర్ పీపుల్స్ కి ఎక్కువ ఫరక్ పడుతుంది. దానికి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలి. గ్యాస్ అంటే ఇంకేం చేయలేము, కంపెనీ నుంచి అంటే గవర్నమెంటే ఇస్తుంది గ్యాస్ అయితే, అది మనకు వేరే ఆల్టర్నేట్ లేదు దానికి. ఇప్పుడు బండి అయితే బండి కాకపోయినా బస్ తీసుకోండి, మెట్రో తీసుకోండి, ఇంకా శుభ్రంగా మంచిగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లు మోదీ గారు కూడా ఇదే చెప్తున్నారు, వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడకండి, వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి. సో దీనిపైన మీరు ఏమంటారు? కరెక్టే కదా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్, ఇంట్లో కూర్చొని ఇఫ్ యూ అంటే అలాంటి ఏమంటారు ఛాన్స్ ఉంటే ఇంట్లో కూర్చొని పని చేయండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, అంతే. అంటే మనకు గతంలో మనం చూసాము, ఎప్పుడు పెట్రోల్ పెరిగినా కానీ డీజిల్ పెరిగినా కానీ ఒక 10 పైసలు కానివ్వండి, ₹1 కానివ్వండి, ఇలా పెరుగుతుండే. కానీ ఒకేసారి 3 రూపాయలు పెరిగితే మరి ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు చూడండి, 3 రూపీస్కి 5 రూపీస్కి ఒక చాక్లెట్ కూడా రావట్లేదు ఈ మధ్య. 3 రూపీస్ ఇస్ నాట్ అ
బిగ్ అమౌంట్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేనేందంటే పని మీద ఫోకస్ చేయాలి భయ్. పెట్రోల్ ఖర్చు ఎంతైనా అవ్వండి, ఎక్కువ సంపాదిస్తాం, అది నా మైండ్ సెట్ అంతే. పెట్రోల్ ఖర్చు అయినా, గ్యాస్ ఖర్చు అయినా, ఏమైనా ఎక్కువ అయినా మనం ఇంకా ఎక్కువ సంపాదిస్తాం అంతే. కానీ శాలరీలు మాత్రం పెరగట్లేదు కదా. శాలరీ పెరగట్లేదు అంటే మన స్కిల్ సెట్ అలా ఉండాలి. మీ స్కిల్ సెట్ లేకపోతే శాలరీ పెరగదు. మంచి స్కిల్ సెట్ 2 లక్షలు కూడా సంపాదిస్తున్నారు కొంతమంది అయితే. థ్యాంక్ యూ. ఉన్న పొలంగా పెట్రోల్ మీద డీజిల్ పైన 3 రూపాయల పైన రేట్లు పెంచారు కదా, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అది దారుణం అది అట్లా పెంచడం అని చెప్పేసి. ₹1 పెంచితేనే సామాన్యులు తట్టుకోలేరు, ఏకంగా ₹3 పెంచారు, ఎట్లా తట్టుకోవాలి? అంటే వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే అక్కడ వార్ వల్ల ఇది పెంచడం జరిగింది, మనకి ఇంపోర్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది, డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది, ఇలాంటి కారణాలు చెప్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అది గవర్నమెంట్ యాక్చువల్గా అది మన దేశ భద్రత గవర్నమెంట్ చూసుకోవాలి కదా. ప్రతిసారి అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి జనాల మీద రుద్దిది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. సో అది గవర్నమెంట్ చూసుకోవాలి. ఒకవేళ తగ్గిద్ది ఇంకా అవైలబుల్ ఉంటుంది, అప్పుడు తగ్గిస్తుందా గవర్నమెంట్? ఏమన్నా తగ్గిద్ది కదా. సో అదేంటంటే రాంగ్ అది మొత్తం. పెట్రోల్ మీదనే కాదు, ఈవెన్ మనకి గవర్నమెంట్ ఫెయిల్యూర్. కానీ అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతుకుతాడని, ఎందుకంటే వాళ్ళ జీతాలు మాత్రం పెరగట్లేదు కదా. జీతాలు పెరగవు, ఇవి పెరుగుతుంటాయి అంతే. చివరికి ఇక అదే కదా మనం చూస్తుండే, సూసైడ్లు అట్లా మధ్యతరగతి వాళ్ళు అన్ని పెరిగిపోతాయి, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఒక సాధారణమైన వ్యక్తిగా మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది? పారదర్శకంగా ఉండాలి. ఓకే, రేట్లు పెరుగుతాయి, గవర్నమెంట్ యుద్ధాలు ఉంటాయి, అన్ని ఉంటుంటాయి. ఓకే, గవర్నమెంట్ ప్రజల మీద పన్నులు వేయకూడదు, అట్లా పెంచింది అది గవర్నమెంట్ చూసుకోవాలి, లాభం అనేది. అట్లా అని చెప్పి సడన్ గా ₹3 పెంచేస్తే ఎట్లా? సామాన్యుడు ఎట్లా తట్టుకుంటాడు? సరే పెద్దోళ్ళు డబ్బున్నోడు తట్టుకుంటాడు, ఆర్డినరీ పర్సన్ అనేది ఇంపాసిబుల్. అట్లా ప్రధానమంత్రి మోదీ గారు కూడా వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ ఎక్కువ వాడొద్దు, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి, బంగారం కూడా సంవత్సరం వరకు కొనకండి అని చెప్పేసి ఇలాంటివి చెప్తూ ఉన్నారు కదా, దీనిపైన మీరు ఎగ్జాక్ట్లీ గుడ్ డిసిషన్. బట్ ఓకే, ఆ డిసిషన్ మంచిది. కాకపోతే ఇప్పుడు విలేజ్లు ఉంటాయి, వితౌట్ బండి కానీ ట్రాక్టర్ కానీ కార్లు కానీ లేకుండా ఇంపాసిబుల్. సాధారణ వ్యక్తి ఏది కావాలన్నా ఎట్లా బయటికి కావాలి కంపల్సరీ. సో అట్లా వితౌట్ వెహికల్ లేదు మనిషి బయటకు వెళ్ళలేడు అట్లా. థ్యాంక్ యూ అన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హాయ్ అన్న, మీ పేరు? నిఖిల్. సో ఉన్న పలంగా ఇప్పుడు పెట్రోల్ పైన డీజిల్ పైన దేశవ్యాప్తంగా ₹3 పైన రేట్లు పెంచారు కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు పెంచారనుకుంటున్నారు? అంటే రీసెంట్లీ జరిగిన వార్స్ వల్ల ఆల్రెడీ కొన్ని రోజులు ఎఫెక్ట్ అయ్యింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా పెట్రోల్ దొరకడం అనేది కష్టం అని రీసెంట్లీ రేవంత్ రెడ్డి కూడా, మోడీ గారు కూడా అనౌన్స్ చేసేసారు. సో ఇక దాన్ని బట్టి మనం చూసుకొని ఉండాలి. నిత్య అవసరాల మీద కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ అన్నిటి మీద. ఐటీ వాళ్ళకు కూడా చెప్పిండే వర్క్ ఫ్రమ్ హోమ్నే ఎక్కువ సజెస్ట్ చేసుకోండి, వెహికల్ పెట్రోల్ది నీడ్ చాలా ఉంది, లేదు రానున్న రోజుల్లో దొరకకపోవచ్చు కూడా అన్నట్టు ఇండైరెక్ట్గా అందరికైతే ఇంటి ఇచ్చింది. ఇంకా దాన్ని బట్టి మనం చూసి ఉండాలి. ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇలా ఒకేసారి ₹3 అనేది ఎప్పుడు కూడా పెంచలేరు కాబట్టి, అంటే దాదాపు ₹1 50 పైసలు అలా పెంచారు కానీ ఒకేసారి ఇలా పెంచలేరు కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు ఆల్మోస్ట్ ₹3 అనేది ఇంకా అది పెద్ద బిగ్ మార్జిన్ పెట్రోల్ దాంట్లో కానీ డీజిల్ దాంట్లో కానీ. ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ బయట నుంచి పెట్రోల్ కూడా రావట్లేదు వల్ల వాళ్ళు కూడా పెంచినారు కదా పెట్రోల్ దాని మీద, డీజిల్ దాని మీద. సో ఇంకా పెరగవచ్చు, ఇంకా దొరకకపోవచ్చు కూడా రానున్న రోజుల్లో పెట్రోల్ అయితే. చాలా వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి, వర్క్ ఫ్రమ్ మీటింగ్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా, దీనిపైన కూడా మీరు ఏమంటారు? అని అదే విధంగా బంగారం కూడా సంవత్సరం వరకు కొనొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళే అంతా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇంకా మనం వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ చూసుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళదేమో కూర్చున్న దగ్గర చెప్తారు, మనం వర్క్ పర్పస్ కానీ మనం అయితే ట్రావెల్ చేయాల్సింది కంపల్సరీ ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా బస్వి కానీ ఇంకా ఏదైనా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, వెహికల్స్ దగ్గర కాకుండా అని. దాన్ని బట్టి ఏదైనా ఐడియాలజీ ప్రకారం కానీ. ఉన్న పలంగానే అంటే ఇదనే కాదు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద రేట్లు పెంచేస్తున్నారు కదా, ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలంటే ఏం చెప్తారు బ్రో? ఇంకా బతకడం అనేది కష్టమే అన్న. ఇప్పుడు ఉన్న దాంట్లో 20-30 వేలు సంపాదించినా కూడా అది ఇంకా అసలు సరిపోనిది. స్కూల్ ఫీజులకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ సాలరీస్ మాత్రం పెరగట్లేదు. అవి పెరగవన్న, అవి పెరిగితే వాళ్ళు ఎట్లా బతుకుతారు? మనం వాళ్ళకు సర్వ్ చేయాలి అంతే అని మన గురించి వాళ్ళు పట్టించుకోరు. సో మీరేమనుకుంటున్నారు? ఫైనల్ గా మీరేం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఎలాంటివి కోరుకుంటున్నారు? అదే ట్రాన్స్పోర్టేషన్స్ ప్రకారం బస్సెస్ కానీ అవి కానీ కొంచెం సదుపాయాలు చూసుకుంటే ఇంకా పబ్లిక్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు వెహికల్స్ అయితే పెట్రోల్ అయితే ఉండదని ఇండైరెక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా మన కోసం ఏదైనా ఆలోచించి ట్రాన్స్పోర్టేషన్ కోసం బస్సెస్, మెట్రోస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయో దాని మీద కొంచెం ఏమైనా తగ్గించి ఏదైనా చూసుకుంటే పబ్లిక్ కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు. థ్యాంక్ యూ.
అంకుల్ ఇప్పుడు ఉన్న పలంగా రేట్లు పెంచేశారు కదా పెట్రోల్ డీజిల్ పైన, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? పెంచొద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా పబ్లిక్ పైన భారం పడుతుంది కదా, ఒకటేసారి 3 రూపాయలు అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఇంత ముందు కూడా మనకి 50 పైసలు కానీ రూపాయి కానీ ఇలా పెంచుతుండే, ఒకేసారి 3 రూపాయలు పెంచారు కదా, మరి మీరేమనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఇదనే కాదు, నిత్యావసరాల ధరల మీద కానివ్వండి చాలా వాటిపైన పెంచారు కదా, సో వాటి గురించి కూడా ఏమంటారు? అది పెంచడం చాలా దారుణం. అది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ అనేది అని చెప్పి రేటు ఎక్కేసారు. కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే సంవత్సరం వరకు దాదాపు ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ఎక్కువ వాడొద్దు, బంగారం కూడా ఎక్కువ కొనొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా. చెప్పిండు ఆయన, కానీ బంగారం రేటు చాలా లక్షల్లో వెళ్ళిపోయింది. అది అంతమంది 40,000 50,000 ఉండే, అసలు ఇప్పుడు 1,50,000 1,60,000 దాకా ఉన్నది. అది చాలా తప్పది. అది చర్య తీసుకోవాలి ఆయన ప్రధానమంత్రి. ఆయన కొనొద్దు అని అంటున్నాడు. ఒక సంవత్సరం తర్వాత అయినా కానీ మన చేంజెస్ వస్తాయి అనుకుంటున్నారా? ఏమో చెప్పలేము. అది గవర్నమెంట్ మారితే ఏమైనా వస్తుందని మేము అనుకుంటున్నాం. సో చూసారు కదా, పెట్రోల్ డీజిల్ ధరల పైన ప్రజలు ఏ విధంగా మండిపడుతున్నారో, చాలా మంది బాధపడుతున్నారని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకేసారి 3 రూపాయలు పెంచేస్తే ఒక సాధారణమైన వ్యక్తి ఏ విధంగా బ్రతకాలి? మా జీతాలు మాత్రం పెరగట్లేదు, కానీ రేట్లు మాత్రం అన్నిటి మీద పెంచేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ఒకటేనే కాదు, డీజిల్ పైన కానివ్వండి, నిత్యావసరాల ధరల పైన కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన పెంచేస్తే మరి మేము ఎలా బ్రతకాలి అని చెప్పేసి కూడా వారు ప్రశ్నించడం అయితే జరుగుతూ ఉంది. వారు బాధపడడం కూడా జరుగుతూ ఉంది. కానీ యుద్ధ వాతావరణం అనేది ఆ విధంగా మారిపోయింది కాబట్టి, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ ఏదైతే ఉందో దాని కారణాల వల్ల అదే విధంగా ఇంపోర్టింగ్ అనేది కూడా తగ్గిపోయింది, డిమాండింగ్ అనేది కూడా ఎక్కువ అయిపోయింది. కూడా సెంట్రల్ కూడా ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలకు మన ఆంధ్రప్రభ నుంచి చెప్పేది ఒకటే, సో ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం చాలా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ డీజిల్ పెట్రోల్ అనే కాదండి, ప్రతి ఒక్కటి ఏదైతే మనం వాడుతున్నామో, మనం డైలీ యూజెస్ ఏది వాడుతున్నామో ప్రతి ఒక్క దాని మీద రేట్లు అయితే పెంచే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన విధంగా ఎంత తక్కువ యూజ్ చేసుకుంటే అంత మంచిది. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, మనం తినే తిండిలో ఆయిల్ కానివ్వండి, సో ఏదేమైనప్పటికీ ప్రతిదీ మనం ఇప్పుడు ఎంత పొదుపు చేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. లేదంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇప్పటికే చాలామంది అప్పుల్లో, చాలామంది ఫినాన్షియల్గా ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మోదీ గారు చెప్పినట్టు సో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రాబోతూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. యాజ్ ఎ మార్కెట్ ప్రకారం మనం చూసుకున్నా కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం చూసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయక తప్పదు. ఇంకా ప్రాబ్లమ్స్ అనేది మనకు కంటిన్యూగా కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఎంత వరకు పొదుపు చేసుకుంటే అంత మంచిది.